అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మేమైతే ఈరోజు గణపయ్య సన్నిధిలో కుంకుమ పూజ చేసుకుంటున్నామండి. ఇక్కడ మేము పూజకు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేమైతే పంతులు గారు వచ్చేలోపు అన్నీ సిద్ధం చేసుకోవాలని, కనుములు ఇంకా అన్నీ ఇంకా వేరే ఉంటాయి కదా పూజకు సంబంధించినవి, కలశానికి కుంకుమ పొట్టు పెట్టడం అట్లాంటివన్నీ సిద్ధం చేసుకున్నాము. మేము ఇవన్నీ సిద్ధం చేసుకునే లోపు పంతులు గారు రానే వచ్చారండి. వచ్చి అందరి దగ్గర చూసి అన్నీ సిద్ధం చేసుకున్నారని అడగడం జరిగింది. పూజ అయితే స్టార్ట్ చేశాము. పంతులు గారు అందరి గోత్రనామాలు అడిగి మరీ చదువుతున్నారు. గారు రోజు గణపయ్య పూజకు వస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరి అంటే మా కమిటీలో ఉన్న 25 మెంబర్స్ అందరి గోత్రనామాలు నోటెడ్ అండి. అందరి అసలు చెప్పకుండా ఇట్లా గడగడా చదువుతూనే ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను చెప్పకముందే పంతులు గారు చదువుతూ ఉన్నారు. చదివినాక అందరినీ గౌరమ్మని చేసుకున్నామ్మా. గౌరమ్మని చేసుకున్న తర్వాత ఆ ఆకులో పెట్టి గౌరమ్మని చేసేటప్పుడు మిగిలిన పసుపు అటు ఇటు వేయొద్దమ్మా, అది పుస్తకాలను గంధంగా పెట్టుకోండి, అది పసుపును అటు ఇటు పడవేయద్దు అని చెప్పారు. ఎందుకంటే అమ్మవారిని తయారు చేసినాం కాబట్టి మనం అమ్మవారిగానే భావించాలి. అమ్మవారిగా భావించడం కాదు, అమ్మవారే. అందుకే దాన్ని అటు ఇటు పడేయకుండా మన ఒంటికి రాసుకోవడం కానీ లేదా పుస్తకం పెట్టుకోవడం కానీ చేయాలి. చేసిన తర్వాత గౌరమ్మని కొడుకులో పెట్టినాక ఇక పూజ ఒకటి వెనుక ఒకటి అలా జరిగిపోతానే ఉందండి. 2 గంటలకు స్టార్ట్ అయిన పూజ మాకు 6:30కి అయిపోయింది. అసలు పూజ చేసినంతసేపు అసలు మేము అసలు అటు ఇటు చూడకుండా పూజలనే మొత్తం కంప్లీట్గా నిమగ్నమైనామండి. అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, నారాయణ సూత్రాలు ఇవన్నీ పంతులు గారు చదవడం జరుగుతుంది. అమ్మవారు అలంకరణ ప్రియురాలు కాబట్టి గౌరమ్మని చేసినాక కుడుకలో పెట్టినాక మళ్ళీ అమ్మవారి రూపు ఉంటుంది కదండి పూజ చేసుకోవడానికి, కుంకుమ పూజ. అది అమ్మవారి రూపును అమృతాలతో స్నానం చేయించండి అమ్మ. స్నానం చేయించి మంచిగా అమ్మవారిని అలంకరించండి. గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఏమైనా బంగారం కానీ ఏమైనా ఉంటే పాలల్లో కడిగి మంచిగా అమ్మవారికి అలంకరించుకోవడం చెప్పారు. అందరం అదే విధంగా చేసాము. ఇక పూజ స్టార్ట్ అయిందండి. వెనుకకు తిరిగి చూడలేకున్నంతగా పూజ జరుగుతూ ఉందండి. పంతులు గారు మీరు చేసుకున్నటువంటి గౌరమ్మ మీదైనా లేదంటే అమ్మవారి రూప్ మీదనైనా ఒక కుంకుమ అభిషేకం చేసుకోండి అమ్మ అనేసి చెప్పారు. ముందుగానే తోరణాలు తయారు చేసి పెట్టుకున్నాం కదండి. ఆ తోరణాలు అయితే ఒకరికొకరు మంచిగా పసుపు గంధం పెట్టుకొని ఒకరికొకరు తోరణాలు కట్టుకోమని చెప్పారు. మేమైతే తోరణాలు కట్టుకొని సిద్ధంగా ఉన్నామండి అమ్మవారికి కుంకుమ అర్చన చేయడానికి. ఎందుకంటే నాకైతే చాలా ఇష్టం అండి అమ్మవారికి కుంకుమ అర్చన కుంకుమ అభిషేకం చేయడం అన్న, అమ్మవారికి సంబంధించిన ఏం చేయడం అన్నా ఇష్టమే. అందుకే అందరం ఇక ఎప్పుడెప్పుడు అమ్మవారికి కుంకుమ అర్చన చేద్దామా అని రెడీగా ఉన్నాం. మా పంతులు గారు స్టార్ట్ చేసారు. అమ్మ మీరు గౌరమ్మ మీద వేసుకుంటారా, అమ్మవారి రూప్ మీద వేసుకుంటారా, అది మీ ఇష్టము. ఎవరు చేసినా 2 అమ్మవారే కాబట్టి మీ ఇష్టం అండి అనేసి అన్న వల్ల నేనైతే ఫస్ట్ గౌరమ్మకే స్టార్ట్ చేసినండి కుంకుమ అభిషేకం చేయడము చేస్తూ ఉన్నాం. అసలు కుంకుమ కుడుకలో ఉన్నటువంటి గౌరమ్మ అసలు మొత్తం నా కుంకుమ అయ్యగారు చదువుతూ ఉంటే కుంకుమ కుడుక మొత్తం అసలు ఇట్లా నిండిపోయి ఇట్లా గోపురం లాగా వచ్చిందండి. నేను అసలు పోస్ట్ చేయలేకపోయినా గోపురం లాగా వచ్చింది. అది కాక మళ్ళీ అది ఇట్లా వచ్చింది అన్నవల్ల అమ్మవారి రూపు మీద చేసుకోమ్మా అనేసి అన్నవల్ల అమ్మవారి రూపు కూడా మన ఎట్లా అంటే అమ్మవారి రూపు కూడా గోపురం టైపు రావడం జరిగిందండి. అసలు ఎంత బాగా కనిపిస్తున్నారండి అమ్మవారు. అంత ఫేస్ అంత చిన్న రూపైన అమ్మవారి ఫేసు అంత ఇట్లా నిండుగా అంత గ్లోగా కనిపిస్తుంది. అసలు ఇంత చేస్తున్నంతసేపు అసలు అందరం మేము అందులో మొత్తం లీనం అయిపోయినామండి. అంత బాగా జరిగింది పూజ కంప్లీట్ అయిపోయిన పోలే అమ్మవారికి నైవేద్యం హారతులు ఇవ్వడం జరిగింది. అందరూ వాయినాలు ఇచ్చుకున్నారండి. ఒకరికొకరము ఫస్ట్ అమ్మవారికి ఇవ్వడం జరిగింది. పూజ అయితే పరిపూర్ణంగా కంప్లీట్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి.